టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. వెస్టిండీస్తో జరిగిన ఆఖరి సూపర్ 8 మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల టార్గెట్ని టీమిండియా 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలకమైన డూ ఆర్ డై మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. భారత జట్టు ఓపెనర్ సంజు శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్తో ఘన విజయం సాధించింది. దీంతో 5 వికెట్ల తేడాతో గెలిచి నేరుగా సెమీస్లోకి అడుగుపెట్టింది. మార్చి 5వ తేదీన ఇంగ్లాండ్ జట్టుతో సెమీఫైనల్లో తలపడబోతోంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మొత్తం 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అయితే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని భారత్ నిర్ణయించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. 85 పరుగుల దగ్గర కరేబియన్ జట్టు తొలి వికెట్ను కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్లో రోస్టన్ చేజ్ 40 పరుగులు, షాయి హోప్ 32, రోమన్ పావెల్ 34, జాసన్ హోల్డర్ 37, షిమ్రాన్ హెట్మేయర్ 27తో రాణించడంతో విండీస్ 195 పరుగులు చేసింది. 196 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టుకు ప్రారంభంలోనే బిగ్ షాక్ తగిలింది. 29 పరుగుల వద్ద అఖిలే హుసేన్ వేసిన బంతికి టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడిన భారీ షాట్ కి బాల్ బ్యాట్ కి ఎడ్జ్ తాకడంతో షిమ్రాన్ హెట్మేయర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు. 41 పరుగుల వద్ద జాసన్ హోల్డర్ బౌలింగ్ లో హెట్మేయర్ క్యాచ్ పట్టడంతో డకౌట్ కి వెళ్లిపోయాడు. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాసేపు బ్యాట్ జులిపించినప్పటికీ కేవలం 18 పరుగులు చేసిన తర్వాత షామర్ జోసెఫ్ బౌలింగ్ లో రూతర్ ఫోర్డ్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చివర్లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ 15 బాల్స్లోని 4 ఫోర్లు 1 సిక్స్తో 27 పరుగులు చేసి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. జాసన్ హోల్డర్ బౌలింగ్లో బిగ్ షాట్ ఆడబోయి షిమ్రాన్ హెట్మేయర్ కి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన హార్దిక్ పాండ్యా సైతం విండీస్ బౌలర్లపై దూకుడుగా బ్యాటింగ్ చేయగా 19 ఓవర్ వేసిన షామర్ జోసెఫ్ బౌలింగ్లో జాసన్ హోల్డర్ కి క్యాచ్ ఇచ్చి పాండ్యా పెవిలియన్ బాట పట్టాడు. లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్కే 6 కొట్టి మ్యాచ్ ని గెలిపించాడు సంజు శాంసన్. దీంతో భారత్ నేరుగా సెమీస్కు వెళ్లింది. మార్చి 5న ముంబై వాంఖడే స్టేడియంలో జరగనున్న రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి.